దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈరోజు మనము ప్రకటన గ్రంథంలో రెండవ రాకడ గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా 7 సంఘాల గురించినటువంటి విధానాన్ని మనం తెలుసుకుంటూ ఉండగా 2 సంఘాల గురించి తెలియపరిచాను. మరి 3వ సంఘమైనటువంటి పెర్గమా సంఘాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది మొదటి భాగంగా మీకు చెప్తా ఉన్నాను. పెర్గమా సంఘము గూర్చి ఆయన ఏమంటున్నారు అనగా, పెర్గమా అనగా చర్మపు కాగితము అనేటువంటి విషయం సూచిస్తూ ఉంది. అంతేకాదు ఇది లోకంలో కలిసిపోయిన సంఘంగా ఉందని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ప్రియులారా, ఇంకా చూసినట్లయితే మెప్పు అనేటువంటిది చూసినట్లయితే ఇది సూచన ఏంటంటే 2 అంచుల ఖడ్గము అనేటువంటి విషయాన్ని సూచిస్తూ ఉంది. ఇది లోకంలో కలిసిపోయినటువంటి సంఘము అనేటువంటి విషయాన్ని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అయితే ఈయన మెచ్చుకున్నటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే, మరియు సాతాను సింహము ఉన్న స్థలంలో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నా యందు విశ్వాసం ఉంచి నా యందు విశ్వాసి అయ్యి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియోపియా అను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చూసారా ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటి అని మనం చూసినట్లయితే, అంతియోపియా అనేటువంటి ఒక దేవుని యొక్క భక్తుడు చంపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. అలాంటి సమయంలో కూడా ఈ సంఘము నిలకడగా ఉంది. సంఘము నిర్భయంగా ఉండి దేవుని నామాన్ని నేను ఎరుగను అనలేదు, ఎన్ని కష్టాలు పెట్టినా. అయితే ప్రియులరా, ఈ సంఘము 606 వరకు కూడా ఈ సంఘము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే కాంట్రాస్ట్ చక్రవర్తి చనిపోయినటువంటి తర్వాత ఈ సంఘము లోకములో కలిసిపోయిందట. అయితే ప్రియులరా, చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే, ఈ సంఘము దేవుని చేత కొంతవరకు మెచ్చుకున్నప్పటికీ కొన్ని విషయాలలో బోధయందు దేవుడు తప్పు పట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాన్ని 2వ భాగంలో తెలుసుకుందాం. అయితే ఈ యొక్క 2 అంచులు గల ఖడ్గము అనేటువంటి సూచనతో దేవుడు ఈ యొక్క పెర్గమా సంఘంతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే 2 అంచుల ఖడ్గము అనగా దేవుని యొక్క వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నాడు సంఘముతో అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. మీరందరూ దీవించబడుదురు.